విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పి నారాయణ స్వామి నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పివివి సూర్యనారాయణ గారి మీద 6,973 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బి అప్పలనాయుడు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి నారాయణ స్వామి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 28,051 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి శ్రీమతి లోకం మాధవి గారు పోటీ చేయనున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బి అప్పలనాయుడు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ పార్టీల మధ్య జరిగే రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారంటే ఇక్కడ ప్రజల వైసీపీ మీద ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఎడ్జ్ మాత్రం ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల కారణంగా వైసీపీ యువతకి ఏం చేయలేదన్న అసంతృప్తి కారణంగా జనసేన యువతకి ఇచ్చే భరోసా కారణంగా ఈసారి యువత ఓట్ల మీద ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంది. ఫైనల్ గా ఈసారి యువత ఇక్కడ కూటమి అభ్యర్థిగా పట్టం కట్టే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది.